కేరళలో మెదడు తినే అమీబా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తిస్తుంది. దీని బారిన పడిన వారు ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళలో మెదడు తినే అమీబా విజృంభిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ నెగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తోంది. ఇప్పటి వరకు దీని కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 67 మంది ఈ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. బాధితుల్లో 3 నెలల చిన్నారుల నుంచి 91 ఏళ్ల వయసు ఉన్న వారి వరకు ఉండడం గమనార్హం. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మెదడు ఇన్ఫెక్షన్ అయినటువంటి ప్రైమరీ అమీబిక్ ఇన్ఫెక్షన్ అనేది కేంద్ర నాడి వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇదే పలు సమయాల్లో మెదడు వాపు అలాగే మరణానికి దారితీసే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు, యువతకు సోకుతోంది. గతంలో కోజికోడ్, మలప్పురం వంటి జిల్లాల్లోని క్లస్టర్లతో ముడిపడి ఉన్న ఈ ఫామ్ ఇప్పుడు కేరళ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇక మెదడును తినే అమీబా నిల్వ ఉన్న నీటిలో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం లేదా స్నానం చేసే వారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. ఈ ఫామ్ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దీన్ని నిర్ధారించడం కూడా కాస్త కష్టమేనని చెప్తున్నారు డాక్టర్లు. మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ లక్షణాలు బ్యాక్టీరియల్ మెనింజైటిస్ తరహాలోనే ఉంటాయి. అంటే తలనొప్పి, వికారం, జ్వరం, వాంతులు వంటివి కనిపిస్తాయి. ఇవి పామ్ సోకిన తర్వాత 1 నుంచి 9 రోజుల మధ్య కనిపించే అవకాశం ఉంది. పైన చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. ఇక కేరళలో తొలి ఫామ్ కేసు 2016లో నమోదైంది. గతేడాది నుంచి ఈ కేసులు అధికమవుతుండగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఇన్ఫెక్షన్లను నివారించడానికి కేరళ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే చెరువులు, సరస్సులు వంటి నీటి వనరుల్లో ఈత కొట్టడం, స్నానాలు చేయడం వంటి పనులు చేయొద్దని ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. అలాగే మంచినీటిలో ఈత కొట్టేవారు ఆ సమయంలో ముక్కు క్లిప్పులను ఉపయోగించాలని సూచించింది. దాంతో పాటు క్లోరిన్ ఉపయోగించిన బావులు, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కేరళ ప్రభుత్వం.